ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం అలాగే వస్త్రదానం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి ఆరేపల్లి స్వర్ణలత గారు మరియు శ్రీ వెంకటేశ్వరరావు గారు అన్నదాతగా వివరిస్తున్నారు, వస్త్రదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి ఆరేపల్లి స్వర్ణలత గారి మామయ్య గారు క్రీస్తు శేషులు శ్రీ ఆరేపల్లి జలచంద్ర గారి ఆర్థికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు వారి జ్ఞాపకార్థంగా వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన ఆరేపల్లి జలచంద్ర గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ ఆరేపల్లి జలచంద్ర గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మంచిదనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ ఆరేపల్లి జలచంద్ర గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ కొండేటి వెంకటేశ్వరరావు గారికి, శ్రీమతి ఆరేపల్లి స్వర్ణలత గారికి మరియు ఆరేపల్లి వెంకటేశ్వరరావు గారికి, చిరంజీవి ఆరేపల్లి వెంకట హర్షవర్ధన్ గారికి, చిరంజీవి వెంకట సాయి నిశాంత్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెనకాల దేవుడు భగవంతుడు ఎప్పుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి దీవెనలు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీ పితృదేవతల దీవెనలు అలాగే 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి ఆరేపల్లి స్వర్ణలత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మరియు 25 మంది వయోవృద్ధులను హక్కున చేర్చుకొని 360 రోజులు 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక సంకల్పంతో ముందుకొచ్చి గత 8 సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఒక అన్నదాన కార్యక్రమాల రూపేనే కాకుండా గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా అలాగా శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చి మరియు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ తను చేస్తూ తను 100 మందితో చేయిస్తున్న మరి ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు ఆరేపల్లి స్వర్ణలత గారు, శ్రీమతి అలాగే వెంకటేశ్వరరావు శ్రీ గారి వారి కుటుంబ సభ్యులు ఈరోజు మరియు ఆరేపల్లి జలచంద్ర గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. అలాగే వస్త్రదానం చేస్తున్నారు, మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు గారెలు, అలాగే పూరి, అలాగే స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే ఆలు వంకాయ ఆలు ఫ్రై, అలాగే సాంబారు.
అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. వస్త్రదాత వస్త్రదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మి తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఊరి